ఈ ఎస్సీ వర్గీకరణని ప్రతిఘటిస్తున్నాం. జనరల్గా మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నారని ఒక కుట్ర చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చాడు. అలాగే ఇప్పుడు మోడీ దాన్ని తీసుకుని వస్తాడు. ఈ రోజున మనం ఆల్ ఇండియా వాళ్ళు బంద్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ బంద్ని మనం సక్సెస్ చేసాం. ఈ రోజున సెప్టెంబర్ 11వ తారీఖున ఒక ప్రతిఘటన అన్న కార్యక్రమం ఇచ్చారు. అంటే ఢిల్లీలో ప్రతిఘటన చేద్దామన్నారు. ఇప్పటికిప్పుడు ఢిల్లీ మనం వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అన్నది చాలా కష్టం. ఈ ప్రతిఘటన అన్నది ఎవరి జిల్లాలో వాళ్ళు మనం చేసుకుందాం. ఢిల్లీ ఇచ్చిన 13 పార్టీలు కలిసి ఇచ్చినాయి. ఏకంగా మాయావతి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. వర్గీకరణ ఎవరన్నా మీరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే నా పార్టీలో ఉండొద్దు, నేను వర్గీకరణకు వ్యతిరేకిని అని మాయావతి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క వర్గీకరణ చెయ్యాలి అన్న, కొట్టి పరిపాలించాలన్న డివైడ్ అండ్ రూల్ పాలసీ అన్నది ఇక్కడ చాలా, అంటే ముఖ్యంగా మాదిగల్లోకి తీసుకుని వెళ్ళి పాడు చేస్తున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే క్రిమి లేయర్ వల్ల చాలా పెద్ద ప్రమాదం ఉందని అందరూ చెప్పే పరిస్థితి కూడా ఉంది. 11న మనం తెలంగాణ ఆంధ్ర జిల్లాల్లో ఎవరికి వాళ్ళు మీరు ప్రతి జిల్లాలోనూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని సంఘాలు కలిసి ఆ రోజున పెద్ద ఎత్తున ర్యాలీ, 1 కిలోమీటర్ ర్యాలీ, ఢిల్లీలో జరుగుతున్న ఏదైతే ప్రతిఘటన ఉందో సంఘీభావంగా ఇక్కడ ఈ జిల్లాలో ప్రతిఘటన పెట్టుకోండి. మేము కూడా ఇక్కడ అమలాపురంలో మేము కూర్చుంటాం, అలాగే రాజమండ్రిలో కూర్చుంటాం, అలాగే కాకినాడలో కూర్చుంటాం. ఈ 3 జిల్లాలకు సంబంధించి ఈ ఎస్సీ వర్గీకరణని ప్రతిఘటిస్తున్నాం అని ఒక మంచి మార్చ్, 1 మిలియన్ పెద్ద జనసంఖ్యతో మార్చ్ ఉండేలాగా మాల ఐక్యతలు ఇవన్నీ ఇక పక్కన పెట్టేసి అందరు బ్యానర్లు తెచ్చుకోండి, ఎవరు బ్యానర్లు వాళ్ళు తెచ్చుకోండి, కానీ అందరూ కలిసి ఒక చోట కూర్చుని ఆ ప్రొసెషన్ అన్నది, ఆ ప్రతిఘటన అన్నది మనం చేయాలి. తప్పకుండా చేయండి. చేస్తేనే